Wishing a very happy 9th anniversary to all our amazing audience, management and staff. ఇండియా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 9 సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానల్ celebrates its 9th anniversary. Thank you for your continued support. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి సెంటర్ సమీపంలోని హసనాపురం గొల్లపల్లిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి స్వర్గీయ రాజగోపాల్ రెడ్డి గారి 12వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు రాజకీయ ప్రముఖులు, స్థానిక ప్రజలు నివాళులర్పించారు. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రజలకు సేవలందించిన నాయకుడు, నిస్వార్థ సేవామూర్తి మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. హసనాపురం గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కుమారుడు రమేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రాజగోపాల్ రెడ్డి గారు ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాలేదు. రాజకీయ జీవితం అంతా పేదల కోసం, ప్రజల కోసం అంకితం చేశారు. పద్ధతిగల రాజకీయాలు, నిబద్ధతతో కూడిన ప్రజాసేవ ఆయన ప్రత్యేకత. రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఉన్న అనుభవం, కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజలు, రాజగోపాల్ రెడ్డి అనుచరులు పాల్గొని ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు. గ్రామస్తులు కూడా ఆయన చేసిన అభివృద్ధి సుదీర్ఘకాల రాజకీయ అనుభవంతో ఒక నియోజకవర్గాన్ని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి సబ్జెక్ట్స్ పైన అవగాహన కానీ, పద్ధతి అయినటువంటి రాజకీయాలలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి గవర్నర్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఇరిగేషన్ సెక్టర్ ఒక స్వయాన ఇంజనీర్ అయినటువంటి గవర్నర్ ఒక వ్యవసాయం పైన కానీ, ఇరిగేషన్ పైన కానీ రాష్ట్రం ముందు చూపుతో, మంచి అవగాహనతో, పేదవారికి ఎలా ఉండాలన్నటువంటి మంచి ఆలోచనతో మన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అంతా కూడా ప్రజలకు అంకితం చేశారు. అలాంటి గవర్నర్ అయినటువంటి పెద్దలను నివాళులు అర్పించడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అలాగే చిరస్థాయిగా తన పేరు గుర్తుండే విధంగా కూడా మంచి ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలు దీర్ఘకాలమైన గుర్తుపెట్టుకునే విధంగా కూడా ఆయన పేరుతో ఒక మంచి ఇది తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఉంది. భవిష్యత్తులో కార్యరూపం దాల్చుతుంది అన్నటువంటి ఆశపడుతుంది. అలాగే ఈ ప్రాంత యొక్క ప్రజల తరఫున ఘనంగా నివాళులు. ఈరోజు స్వర్గీయ శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు మా తండ్రి గారి 12వ వర్ధంతి సందర్భంగా హసనాపురం గొల్లపల్లిలో ఇక్కడ స్థానికులు 12 ఏళ్ల ముందు ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడం, స్థానికులతో మొదలు ఈ గ్రామంతో కూడా ఆయనకి చాలా గొప్ప సంబంధాలు ఉన్నాయి. ఆ కాలంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు విలువలతో కూడిన రాజకీయాలు చేసేవాళ్ళు. ఆదినారాయణ రెడ్డి దగ్గర నుంచి శ్రీకాంత్ రెడ్డి వరకు ఎవరెవరు ఎమ్మెల్యేలుగా పనిచేసినారో అందరూ కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ స్వచ్ఛంగా, నిజాయితీగా పనిచేయడం మనందరం కూడా చూస్తున్నాం. ఇటీవల కాలంలో అవన్నీ కూడా కోల్పోయినారు. ఇట్లా కొన్ని సందర్భాల్లో మన మహాత్మా గాంధీ గారినో, జవహర్లాల్ నెహ్రూ గారినో, రాజశేఖర రెడ్డి గారినో, నీలం సంజయ్ రెడ్డి గారినో ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు చేసిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ విలువలను కాపాడే ప్రయత్నం కూడా చేస్తే మంచిది. సంబంధించినటువంటి వివరాలు మరి ఇటువంటి మరెన్నో కథనాలను మీకు అందించే దిశగా మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి తాజా సమాచారాన్ని మీకు వెంటనే అందించేందుకు స్ఫూర్తి ఇండియా న్యూస్ సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మరోవైపు మీరు చేయవలసిందల్లా మన ఛానల్ను సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయగలరు. అదేవిధంగా తాజా సమాచారం అందించేందుకు సహకరించండి. చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మరి మీరు ఈ అస్త్రాన్ని ప్రయోగించి మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, అన్యాయాల్ని అరికట్టే దిశగా ఎందుకు ప్రయత్నించకూడదు? మీరే ప్రతినిధిగా ఎందుకు మారకూడదు? వీడియోలు, ఫోటోలు, వివరాల రూపంలో మన ఛానల్లో స్క్రోల్ అవుతున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కు ఇప్పుడే సమాచారాన్ని అందించండి. స్టే ట్యూన్. మరో ప్రత్యేక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ శ్రీనివాస్ దార్శెట్టి. థ్యాంక్ యూ.